హలో గైస్, ఈ వీడియోలో మనం హిమాచల్ ప్రదేశ్ యొక్క నేషనల్ పార్క్స్ ఏంటో తెలుసుకుందాం అండ్ వాటిని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో ఒక స్టోరీ రూపంలో మీకు చెప్తాను. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పిన నేషనల్ పార్క్స్ యొక్క స్టోరీస్ అన్నీ కూడా నేను స్వయంగా తయారు చేసుకున్న స్టోరీస్, ఎక్కడా కాపీ కాదు. బట్ మీకు కావాలనుకుంటే మీరు యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు. సో ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి వాటి ఇమేజెస్ని తయారు చేసుకొని నేను స్టోరీగా వీటిని డెవలప్ చేస్తున్నాను అనమాట. సో ఈ యొక్క నా కష్టం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో అలాగే షేర్ కూడా చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇంకా మనం వెళ్ళిపోతే టాపిక్లోకి. హిమాచల్ ప్రదేశ్లో ఇంపార్టెంట్గా చెప్పాలి అంటే 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయండి. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, ఇంద్రకేలా నేషనల్ పార్కు, తర్వాత కిర్గంగా నేషనల్ పార్కు, పిన్ వ్యాలీ నేషనల్ పార్కు, సింబల్బారా నేషనల్ పార్కు. అయితే స్టోరీ చెప్తాను చూడండి. స్టోరీ స్టార్ట్స్ హియర్. ఒకరోజు మన సింబా, మీ అందరూ లయన్ కింగ్ చూసే ఉంటారు, అందులో సింబా అనే క్యారెక్టర్ ఉంటుంది కదా, మన సింబా మాట. మన సింబా ఒకరోజు అడవిలో వెళ్తుండగా సింబాకి ఒక పిన్ను గుచ్చుకుంటుంది అన్నమాట. సూదిగా ఉండే ఒక పిన్ను కాలుకి గుచ్చుకుంటుంది. ఆ నొప్పి భరించలేక అరుస్తూ అరుస్తూ నోరారిపోతుంది సింబాకి. అయితే అలా వస్తూ ఉంటుంటే ఆ నొప్పిని భరించలేని సింబాని ఇంద్రదేవుడు పైనుంచి చూస్తాడనమాట. చూసి అయ్యో చాలా బాధపడుతున్నాడే, పిన్ను గుచ్చిపోయిందని చెప్పేసి ఎలా అయినా వర్షాన్ని కురిపిద్దామని వర్షాన్ని కురిపించి గంగా నదిని పొంగేలా చేస్తాడు. ఆ పొంగిన గంగా నది దారంటా వచ్చి సింబాకి దాహం తీరుస్తుందన్నమాట. ఇది స్టోరీ. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? మనకి హిమాచల్ ప్రదేశ్లో జరుగుతుంది. ఇదంతా హిమాచల్ ప్రదేశ్లో జరుగుతుంది. ఐ హోప్ మీ అందరికీ స్టోరీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఇందులో ఏం గుర్తుపెట్టుకోవాలనుకుంటే, సో ఇక్కడ 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి కదా. సో ఈ 5 నేషనల్ పార్క్స్లో సింబా అన్న వర్డ్ని గుర్తుపెట్టుకోవాలి. సింబల్బారా నేషనల్ పార్క్. సో అర్థమైందా? సో ఇక్కడ మనం సింబా అని గుర్తుపెట్టుకుంటాం అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ చూసినట్లయితే సింబాకి ఏం గుచ్చుకుంది? పిన్ని కదా గుచ్చుకుంది. సో పిన్ నేషనల్ పార్క్ మాట, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ అంటాం. తర్వాత సింబాకి దాహం తీర్చింది ఎవరు? గంగా. ఓకేనా? గంగా నది. సో గంగా నది కాబట్టి సింబాకి దాహం తీర్చిన ఆవిడ కాబట్టి దేవత. సో తర్వాత అసలు గంగా నది పొంగడానికి కారణం ఎవరు? ఇంద్రుడే కదా, ఇంద్రకీల నేషనల్ పార్కు. సో సింబా ఏ అడవిలో నుంచి వెళ్తున్నప్పుడు ఇది జరిగింది అంటే గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్కు. అక్కడే కదా వాటర్ తాగాడు. ఇక చూడండి, గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్. హిమాలయ గుండా వెళ్తుండగా గంగా నది పారే జలపాతంలో మనోడు వాటర్ తాగాడనమాట. సో చూసారా, అంటే ఈ విధంగా ఈ 5 నేషనల్ పార్క్స్ అనేవి హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఈ 5 నేషనల్ పార్క్స్ అనేవి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అందుకే మీరు స్టోరీని ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. చాలామంది అడిగారు, అన్న ఇలా గుర్తుంటుందా అంటే ఎస్, గుర్తుంటుంది ఖచ్చితంగా. మీరు హిమాచల్ ప్రదేశ్ అని గుర్తురాగానే సింబాగాడు వాటర్ తాగారు, గంగా నది, ఇంద్రుడు వర్షం కురిపించాడు, ఆ గంగా నది పొంగి పారి సింబా దగ్గరికి వెళ్ళి సింబా యొక్క దాహం తీర్చారు అని చెప్పేసి సింబాకి కాలికి పిన్ను గుచ్చుకుందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈజీగా మనం అనుకుంటే గుర్తుంటుంది ఖచ్చితంగా. ఇంకా మరి జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చేసరికి ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో 4 నేషనల్ పార్క్స్ ఉంటాయి మొత్తం. మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ కింద వస్తుంది. సో అలాగే లడాక్ కూడా యూనియన్ టెరిటరీయే, అది గుర్తుపెట్టుకోండి. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫేమస్ మనకి ఏంటంటే సిటీ ఫారెస్ట్ నేషనల్ పార్క్ అంటారు, లేదంటే యాక్చువల్గా చెప్పాలంటే దీని పేరు సలీం అలీ నేషనల్ పార్క్ మాట. సలీం అలీ నేషనల్ పార్కు. ఇంకోటి దాచిగమ్ నేషనల్ పార్కు, ఇంకోటి హెమిస్ నేషనల్ పార్కు. హెమిస్ నేషనల్ పార్క్ అనేది లార్జెస్ట్ నేషనల్ పార్క్ మాట, మనకి చాలా పెద్ద నేషనల్ పార్క్ అని చెప్పుకోవచ్చు. అలాగే కిష్త్వార్ నేషనల్ పార్క్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ సింపుల్ ట్రిక్ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ యొక్క నేషనల్ పార్క్స్ మనం కనిపెట్టడానికి ఏంటంటే డిహెచ్కేఎస్ అనే వర్డ్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డిహెచ్కే. ఓకేనా? ఇది ఎస్ మాట. ఓకేనా? సలీం అలీలో ఎస్. ఎందుకు సార్ డిహెచ్కేఎస్ అంటే మీనింగ్ ఏంటంటే డియర్ హైడ్ ఇన్ కాశ్మీర్ స్నో. డియర్ హైడ్ ఇన్ కాశ్మీర్ స్నో. కాశ్మీర్లో ఉన్న మంచులోని ఒక డీర్ దాక్కొని ఉంది. అంటే దీని అర్థం ఏంటి? డియర్ హైడ్ ఇన్ కాశ్మీర్ స్నో అని ఎందుకు చెప్పానంటే, యాక్చువల్గా మీకు తెలుసా
జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డియర్స్ ఉంటాయి. వాటిని హంగుల్ డియర్ అంటారు. ఇది కావాలంటే మీకు జీకే క్వశ్చన్ కింద యూజ్ అవుతుంది. హంగుల్ డియర్ అంటారన్నమాట. ఈ హంగుల్ డియర్ అనేది కాశ్మీర్లో చాలా ఫేమస్. సో ఈ హంగుల్ డియర్ అనేది దాచిగంలో ఉంటుందన్నమాట. సో అందుకే మనం దాచిగం నేషనల్ పార్క్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. డి అంటే దాచిగం. ఇక్కడ ఏటి ఫేమస్ అని మనకి జీకే క్వశ్చన్ కూడా అడగొచ్చు. హంగుల్ డియర్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత హెమిస్ అంటే లార్జెస్ట్ అన్నాను కదా, ఈ హెమిస్లోనే మనకి స్నో లిపార్డ్స్ ఇక్కడ ఉన్నాయి కదా, లిపార్డ్స్, ఈ వైట్ కలర్ లిపార్డ్స్ ఉంటాయి కదా, ఈ హెమిస్ నేషనల్ పార్క్లోని ఈ స్నో లిపార్డ్స్ అనేవి ఫేమస్ మాట. ఓకేనా, ఒక పక్క మనకి జీకే కవర్ అవుతుంది, ఒక పక్క మనకి ట్రిక్ కూడా వస్తుంది. డిహెచ్కేఎస్ డియర్ హైడ్ ఇన్ కాశ్మీర్ స్నో అని గుర్తుపెట్టుకోవచ్చు. దాచిగమ్ ఈజ్ ద డియర్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే కాశ్మీర్ అంటే కిస్త్ వార్. ఓకేనా, ఇది ఒక కోల్డ్ రీజన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మౌంటైన్ రీజన్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే దట్టమైన మౌంటైన్ రీజన్ అని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే స్నోలో గుర్తుపెట్టుకుంటే సలీం అలీ మాట. ఇది ఒక బర్డ్ శాంక్చురీ అని గుర్తుపెట్టుకోండి. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది, సలీం అలీ నేషనల్ పార్క్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ ట్రిక్. జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ యొక్క నేషనల్ పార్క్స్ అనేవి. సో 4 ఉంటాయండి. డిహెచ్కేఎస్ డియర్ హైడ్ ఇన్ కాశ్మీర్, దాచిగమ్, హెమిస్, కిస్తవార్ అండ్ సలీం అలీ. ఈ పేర్లు గుర్తుపెట్టుకుంటే చాలు, మనం ఈజీగా నేషనల్ పార్క్స్ అనేవి అటాక్ చేయొచ్చు. ఓకే.